రెండో మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యమా? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతం సంపూర్ణ వినయం కనపరచాలి. చాలు, నా వైపు చూడండి. ఒకటి, పిలువబడిన పిలుపుకు లోబడి బ్రతకాలి. 2, పిలువబడిన మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చేత ఐక్యతను కలుగు చేస్తున్నాడు. ఏం కలుగు చేస్తున్నాడు? లోపల ఉండి ఏం కలుగు చేస్తున్నాడు? ఐక్యత. ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో నువ్వు ఎంత మౌనమైనా అయిపోవాలి. దీర్ఘశాంతాన్ని కనపరచాలి. దేన్ని కాపాడుకునే విషయంలో? లోపల ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించే ఐక్యత. ఇట్లా పైకి రా, మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు మేమిద్దరం యేసు ప్రభుని నమ్ముకున్నాం. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఈయన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మమ్మల్ని పిలిచింది ఎవరు? దేవుడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు చేయడానికి. అలా చేయడానికి ఈ భూమి మీద మాకు మేలు చేయాల. మేలు చేయడం కొరకు అన్నీ సమకూరుస్తున్నాడు. ఆ క్రమంలో లోపల పరిశుద్ధాత్మ దేవుని కూడా ఉంచారు. ఇప్పుడు ఈయన మాలో ఉండి ఐక్యత అనేది ఒకటి కలుగు చేశాడు. ఏది కలుగు చేశాడు? చెప్పాలా? ఏం కలుగు చేశాడు? ఐక్యత. ఎనోష్, నువ్వు కూడా రైట్రా. ఏం కలుగు చేశాడు? చెప్పాలి. మాలో ఉండి ఏం కలుగు చేశాడు? ఐక్యత అనేది కలుగు చేశాడు. ఎట్రా పైకి రా. మా హృదయాలలో ఉండి ఐక్యత అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసి ఆయన ఏమంటున్నారంటే, మిమ్మల్ని పిలిచాడు కదా ఆశీర్వాదం ఇవ్వడానికి, మీలో ఉన్న ఈ ఐక్యతను పాడు చేసుకోవద్దండి. దీనికోసం మీరు ఎంత మౌనమైన దీర్ఘశాంతాన్నైనా కనపరచండి. ఎందుకంటే ఈ ఐక్యతే మీ ఆశీర్వాదాలకు మూలము. ఏంటండి? ఆశీర్వాదానికి మూలం ఏంటి? ఐక్యత. ఎవరెవరితో? మా లోపల ఉండే పరిశుద్ధాత్మునితో, మాతో, ఇదిగో సంఘంతో, సేవకులతో, దేవునితో. మా అందరిలో ఏముంది? ఐక్యత. ఏముందని చెప్పండి. ఎందుకని మాలో ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తున్నారు అంటే మేము పరలోకం కొరకు పుట్టినోళ్ళం. ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఎవరి కొరకు పుట్టినోళ్ళం? పరలోకం కొరకు పుట్టినోళ్ళం. పరలోకం కొరకే పుట్టాము, పరలోకం కొరకే మమ్మల్ని పిలుచుకున్నాడు. అందుకని ఆ పిలుపుకు తగినట్టు మేము కూడా ఈ ఐక్యతను ఏం చేయాలా? ఇప్పుడు ఎనోష్ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతతో ఉండని చెప్తున్నాడు. ఏరా సీరియస్గా చూస్తున్నా? ఈయనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతగా ఉండు అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరేమో ఐక్యంగా ఉన్నారు, బాగా సంతోషంగా దేవుళ్ళో, కుటుంబంలో, సంఘంలో, సేవకులతో అందరితో బాగున్నారు. ఇప్పుడు నేను మూడోవాడిని. నేనెవరిని? ఇప్పుడు వీళ్ళతో నేను ఐక్యంగా ఉండాలి కదా. నా లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఐక్యంగా ఉండమంటున్నారు. అయితే ఎక్కడో చిన్న ఒక సమస్య మా ముగ్గురి మధ్యలో వచ్చి పడింది. ఈయనకు లేదు, నాకుంది. ఎందుకంటే నేను అన్నీ పట్టించుకుంటాను. నేను అన్నిటినీ పట్టించుకునే వ్యక్తిని. భూతద్దం పెట్టి వెతుకుతాను నేను.
నేను పొరపాటున కూడా ఎదుటి వ్యక్తిని క్షమించలేను. అయినా నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఎందుకు ఉంటారో లాస్ట్లో చెప్తా. ఉంటారు. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండైనా నేను మారుతానేమో అని పిలుచుకున్నాడు కాబట్టి లోపల ఉన్నాడు. ఈయన అంటాడు పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు కదా. ఈయన అంటాడు, ప్రైజలాడనా నన్ను, ప్రైజలాడను, గట్టిగా ఓ పెద్ద పరిశుద్ధుడు వచ్చాడు, ప్రైజలాడు చెప్తున్నాడు నాకు. నేను చెప్పాలి ఆయనకి. ఇప్పుడు ఈయన నువ్వు కూడా చెప్పు, వందనాలు చెప్పు. వా, వీళ్ళిద్దరే భక్తులు సంఘంలో. వీళ్ళు చెప్తే నేను వీళ్ళకి మళ్ళీ తిరిగి వందనాలు చెప్పాలా అని నేను లోపల ఏమనుకుంటా తెలిసి, నేను ప్రైజ్లాడు చెప్పాను, వందనాలు చెప్పా కదా. ఇప్పుడు లోపల నాకు ఎవరు కలిగి చేస్తున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. నా బలహీనత ఏంటి అంటే ఒకరిని ప్రేమగా చూసుకునే, కలిసిపోయే ఆ లక్షణం నాలో చాలా తక్కువ. అందుకని ఆ బలహీనత నన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏమంటారో తెలుసా? కృపాశేఖర్, నువ్వు పరలోకం కొరకు పుట్టావు. నేను నీలో ఐక్యతనిచ్చాను కదా, లోపల ఐక్యతనిచ్చాను కదా. వాళ్ళలో కూడా నేనే కదా ఉన్నాను, వీళ్ళిద్దరిలో కూడా నేనే కదా ఉన్నాను, నీలో కూడా నేనే కదా ఉన్నాను. మరి నేను మీలో ఐక్యతను పెట్టినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి కదా. పాడు చేసుకుంటే ఎట్లా అని లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరించినప్పుడు నేను వెంటనే మళ్ళీ ఏమవ్వాలా? నన్ను దేవుడు పరలోకం కొరకు పిలిచాడు, నేను ఆశీర్వాదం పొందడానికే పుట్టాను కాబట్టి ఈ భూమి మీద ఏమి జరిగినా, ఎవరేమనుకున్నా, ఎవరు ఎలాగున్నా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతను నేను కాపాడుకోవాలి. జాతి, కులం, మతం, వర్గం, వర్ణం, రంగు అన్న భేదం నాలో ఉండకూడదు. నాలో ఎవరున్నారు? పరిశుద్ధ ఆత్మ అయి ఉన్న దేవుడు. ఆయన నన్ను ఆశీర్వదించడానికే నాకు సహాయం చేస్తున్నారు. అందుకని నాలో ఏం కలుగు చేశారు? ఐక్యత. ఇప్పుడు నేను వీళ్ళతో కలవకపోయినా, వీళ్ళిద్దరితో కలవకపోయినా ఎవరితో కలవనట్టు? వీళ్ళ లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవునితో నేను కలవనట్టు. వీళ్ళలో ఉంది కూడా ఆయనే కదా ఐక్యతను బయటికి చూపిస్తున్నారు. నేను అనుకుంటాను, నేను మాట్లాడింది వీళ్ళనే కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాదు కదా, ఆయన నాలో కూడా ఉన్నాడు కదా అని నేను అనుకుంటా. కానీ వీళ్ళతో నీవు మాట్లాడకపోయినా వీరు కలిసిన దేవునితో కూడా నీవు తెగదెంపులు తెంచుకున్నట్టు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలా? మనలో కలుగు చేసే ఐక్యతను మనం కాపాడుకునే విషయంలో దీర్ఘశాంతాన్ని చూపించాలి, ఓర్చుకోవాలి. ఒకవేళ మన తప్పున్నా లేకపోయినా, మన పొరపాటున్నా లేకపోయినా ఎదుటి వ్యక్తిని క్షమించగలిగిన గుణం, ప్రేమించగలిగిన గుణం, సమాధానముతో ఐక్యతతో లోపరుచుకునే గుణం, అంటే లోబడే గుణం, ఒకరు కలిసి ఉండే ఆ గుణం మనలో ఉన్నప్పుడు అది మనలను ఆశీర్వాదానికి వారసుల్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరం ఏమవ్వాలా? కూర్చోపండి. అందరం ఏమవ్వాలా? కలిసిమెలిసి ఐక్యతగా. ఎందుకు అలాగ ఉండాలంటే మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. మనమేదో గొప్పవాళ్ళమని కాదు, మనమేదో పైనుంచి ఊడిపడ్డామని కాదు. ఆయన ప్రేమతో మనల్ని పిలుచుకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను మనం పాడు చేసుకోకూడదు. అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరినీ కలవాలి, సంతోషంగా పలకరించాలి, సంతోషంగా మాట్లాడాలి.